హాయ్ గైస్, వెల్కమ్ టు మనీయస్ ఛానల్. నేను మీ సంధ్య. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంటి బోనాలు అయిపోయాయి కదా, ఇప్పుడేంటి బోనాలు అని అనుకోకండి. లాస్ట్ వీకే అయిపోయాయి మా దగ్గర కూడా. ఏంటంటే మాకు కుదరక చేయలేదు. మా అత్తమ్మ నిన్ననే విలేజ్ నుంచి వచ్చింది. అయితే ఇవాళ బ్లాగ్ వచ్చేసి బోనాలు కదా, బోనాలు ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటి అదంతా పూర్తిగా అయితే తీయము. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ముందే ఆగం పట్టిస్తుంటారు. నేనైతే ఇక మొత్తం రెడీ అయ్యాక చూపిస్తా. ఇక బోనాలు దేవుడి దగ్గర నేను చేస్తా. మా అత్తమ్మ మా రెండో చెల్లి వచ్చేసి వాళ్ళు బోనం ప్రసాదాలు చేస్తుంటారు. ఇక మా చిన్న చెల్లి వచ్చేసి టెంపుల్కి వెళ్ళేటివి సదరడము, కాళ్ళకు పసుపు పెట్టడము అటువంటి మా చిన్న చెల్లి చూసుకుంటారు. ఇదంతా అయ్యాక చూపిస్తాను. హాయ్ హాయ్. ఫైనల్లీ దేవుడి దగ్గర అయితే నేను మొత్తం రెడీ చేసేసా. నేను రెడీ చేశాక అత్తమ్మతోనే పూజ చేపిస్తాం అనమాట. మేమైతే మల్లన్న దేవుడికి కొలుస్తాము. ఇప్పుడు ఇంట్లో పూజ అయిపోగానే అత్తమ్మ బోనం దగ్గర వచ్చి పూజ చేస్తుంది అనమాట. బోనం దగ్గర అయితే ఎప్పుడు మేము కళ్ళు శాఖ ఇదే పెడతామండి. అయితే ఈసారి కళ్ళు శాఖ దొరకలేదు. ఎప్పుడు మా చిన్నవాడిది చెట్టు కళ్ళే తీసుకొని వస్తాడనమాట. ఆ చెట్టు కళ్ళ దగ్గరనే అత్తమ్మ పూజ చేసి బోనంకి దీపం పెట్టి అగరబత్తులు పెట్టి ధూప్ స్టిక్ అవన్నీ పెట్టి శాఖ పెట్టాక ఒకరము శాఖ పెట్టి మొక్కుతాం అనమాట. నేను బోనం చేస్తున్నప్పటి నుంచి అయితే మా చిన్నది అప్పటికే తనకే ఎత్తాలి బోనం అని చెప్పేసి ఒక్కటే అల్లరి చేసిందండి. ఇంకా దానికి అది ఇది అని చెప్పి నచ్చజెప్పాము, ఎత్తుతాము పోయి వచ్చినాక అది ఇది అని చెప్పి ఇంకా బోనం ఎత్తాక అయితే ఇక అత్తమ్మ శాఖ పెట్టాగానే ఇంకా మా మామయ్య ఇట్లా ఒకరం పెడతామన్నమాట. ఎప్పుడు బోనము మా మామయ్య వెళ్ళకపోతే మా హస్బెండే ఎత్తుతారనమాట. బోనం అయితే ఇంకా నేను మా రెండో చెల్లి ఎత్తుకుంటాం అనమాట. ఇప్పటికే మా బుడ్డది అయితే ఒకటే సతాయిస్తుంది, తనకే బోనం ఎత్తాలని చెప్పేసి. ఇంకా అత్తమ్మ బోనం దగ్గర అయితే పూజ చేస్తుంటే అప్పటి వరకు నేను తులసి చెట్టు దగ్గర దీపం పెడతా అని చెప్పేసి బయటనే ముట్టించుకొని పెడితే ఏంటంటే మా దగ్గర చాలా గాలి వస్తుందండి. ఆ దీపం చేయడానికి రాదు. ఇంకా నేను దీపం ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లోనే దీపం పెట్టుకొని అగరబత్తి ఇంట్లో నుంచే తీసుకొని మేము బయట పెట్టేస్తానండి. మా చిన్నదైతే వెయిటింగ్ చాలా వెయిటింగ్లు ఉంది. బోనం ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలని చెప్పేసి.
అరే హర్ష ఒక్కసారి ఇది పట్టుకో, ఇట్లనే పట్టుకో. ఇంకా ఫైనల్లీ అయితే ఇక మేము సక్సెస్ఫుల్గా బోనం టెంపుల్ దగ్గర అయితే మంచిగా ఎక్కించి వాడు మంచి పూజ చేసి అయితే వచ్చాము. తీరా ఇక ఇంటి దగ్గరకు వచ్చాక కారు దిగంగానే ఇంకా మా చిన్నది అయితే ఇంకా తనకు ఎత్తుతారా లేదా అని ఒక్కటే సతాయింపు, ఒక్కటే అందరిగా బోనం ఎత్తుకొని టెంపుల్కి వెళ్తే ఇక మా పాప అయితే ఇక ఏంటంటే అప్పుడు ఎత్తడానికి ఏమో ఆ దీపంతో చిన్నది కదా అని చెప్పేసి భయం వేసింది. దాన్ని ఎందుకు ఏడ్పించాలి, ఎందుకు బాధ పెట్టాలని దాన్ని ఇంకా ఓదార్చం, ఇంటికి వచ్చినాక పెడతాం లేనికి ఇంట్లోకి పెట్టేటప్పుడు అది దాన్ని నచ్చ చెప్పాము. ఇంటి దగ్గరికి రాగానే అట్లా బోనం ఎక్కించుకొని బోనం పెట్టి తీసుకొని వస్తే ఇప్పుడు తను హ్యాపీగా ఫీల్ అయింది. ఇంక స్టెప్స్ ఎక్క దగ్గర జారుతుంది పడిపోతావు అని అంటే ఇంట్లో ఏడుస్తుంది. లోపల రాగానే పెట్ట అది ఇది అని చెప్తే ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు పెట్టుకొని ఇంకా చూడండి ఒకసారి తన స్టైల్ చూడండి, తన హ్యాపీనెస్ చూడండి, తనే ఎత్తుకొని వస్తున్నాను ఫీలింగ్ తనదైతే. దాన్ని ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి తనకి ఎత్తిచ్చి నేనైతే పట్టుకోవాలి. ఫైనల్లీ మా బోనాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయండి. టెంపుల్ దగ్గర అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడం కుదరలేదండి. అక్కడ లాస్ట్ వీక్ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అక్కడ వాళ్ళు చేస్తున్నారు. నా థ్రోట్ ఇలా వస్తుంది, నా గొంతు ఏంది ఇట్లా ఉంది గంభీరంగా అనేసి అని అనుకున్నారు. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. మా అత్తమ్మ అయితే ఫుల్ సపోర్ట్, ఫుల్ యాక్టివ్ అండి మా అత్తమ్మ. తనైతే చాలా మోటివేట్ చేసింది, చెయ్యమ్మా ఏం కాదని చెప్పి. ఆమెకు సడన్గా రాతమ్మ వీడియోలో ఇక్కడ నిల్చుందిరా అంటే ఆమెకి ఏం అర్థం కాలేదు, వచ్చేసి అప్పుడు దాకా సైలెంట్ ఉంది. నాకైతే పెద్దగా తెలియదు వీడియోస్ ఎట్లా తీయాలి అంటే ఎలా అప్లోడ్ చేయాలి ఏంది అని వీటి గురించి అయితే ఎక్కువ నాలెడ్జ్ అయితే లేదు, నాకు తెలియదు. ఎలా చేస్తే బాగుంటుంది ఏంది కొంచెం మీ సపోర్ట్, మీ గైడెన్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీష్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.